सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् तत्त्वविदानन्दपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ओम्। పూజ్య గురుదేవులు తత్వవేదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా ఓం ఓం. శ్రీమద్ భగవద్గీత మనం 10వ అధ్యాయంలో చివరి అంకానికి చేరుకున్నాం. 42వ శ్లోకం విచారణ చేసుకోవాలి. నలభై 1వ శ్లోకంలో యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంస సంభవం. ఎక్కడెక్కడైతే శ్రీమదూర్జితమేవ వా, శ్రీమదూర్జిత అంటే ఎక్కడెక్కడైతే ఏదేదైతే గొప్పతనంగా కనిపిస్తున్నదో అదంతా నా యొక్క వైభవమే అని భగవంతుడు అన్నారు. అయితే నా వైభవం అనే దానికి ఇక్కడ వర్ణిస్తూ ఈ లోకమున గాని పరలోకమున గాని సత్వము గాని ద్రవ్యము గాని చేతనము గాని అచేతనము గాని ప్రభావ సమృద్ధి, ధన సమృద్ధి, పుణ్యకర్మ సమృద్ధి, విద్యా సమృద్ధి, తపః సమృద్ధి, శౌర్య ధైర్య ఔదార్య శమ దమాది సద్గుణ సమృద్ధి, జ్ఞాన సమృద్ధి గోచరించినచో అక్కడ యద్యద్ విభూతి మత్సత్వం శ్రీమదూర్జిత అని అన్నారు కదా. శ్రీమదూర్జిత అనేటువంటి దాన్ని, శ్రీ అనేటువంటి దాన్ని వర్ణిస్తున్నారు. శంకరాచార్య స్వాముల వారు మాత్రం ఏమన్నారంటే ఎక్కడెక్కడైతే శ్రీ గొప్పగా ఉన్నదో అని స్వామీజీ చాలా శంకర భాష్యం ఎప్పుడు చాలా సింపుల్గా ఉంటుంది. శ్రీమదూర్జితం ఏవవా శ్రీ లక్ష్మీ తయా సహితం ఉత్సాహోపేతం వా అన్నారు. శ్రీమదూర్జితం ఏవవా శ్రీ లక్ష్మీ తయా సహితం, శ్రీ సహితంగా లక్ష్మీ సహితంగా ఉత్సాహపేతంగా ఉండుట అనేటువంటిది ఏది ఉందో అదంతా కూడా నా వైభవం అని అక్కడ స్వామివారు కొద్దిగా వివరించారు. అయితే దాన్ని ఇంకా బాగా వివరంగా చెప్తూ ఇక్కడ అంటున్నారు చూడండి. ఈ లోకంలో అయినా సరే పరలోకంలో అయినా సరే అది ఇక్కడ అక్కడ అని కాదండి, ఎక్కడైనా కానీ అండి, ఎక్కడైనా కానీ ద్రవ్యము గాని చేతనము గాని
అచేతనము కానీ. ద్రవ్యం ద్రవ్యం అంటే ఈ మనకు తెలియబడుతూ ఉండేటువంటి ఈ వస్తువులు కానీ, లేదా చేతనం కదిలేటువంటివి కానీ, లేదా అచేతనం కదలనివి కానీ, ప్రభావ సమృద్ధి ప్రభావం అంటే ఇతరులను ప్రభావితం చేసేటువంటివి, అంటే ఆకర్షించగలిగేటువంటిగా ఉండేటువంటివి. ఇప్పుడు కొంతమంది ఇసుకతోనే బొమ్మలు వేస్తారు. దాన్ని సైకత శిల్పం అని అంటారు. అట్లా సైకత శిల్పం అనేటువంటి దాన్ని తయారు చేస్తే చూడ్డానికి ఎంత బ్రహ్మాండంగా ఉంటుందంటే అంత బ్రహ్మాండంగా ఉంటుంది. చూస్తే అది ఇసుకతో చేసిన శిల్పం అని అనిపించదు, అసలు శిల్పమే ఉంది అన్నట్లుగా అనిపిస్తుంది. అంత ఆకర్షణీయంగా ఉంటుంది అది. కానీ అట్లా ఏదైతే ప్రభావ సమృద్ధి, ధన సమృద్ధి, ధనం సమృద్ధిగా ఉండుట కానీ, పుణ్యకర్మ సమృద్ధి. అక్కడక్కడ కొంతమందిలో పుణ్యకర్మలు చేస్తూ ఉంటారు. పుణ్యకర్మ ఏమి చేసినా పుణ్యకర్మ చేస్తుంటాడు. పాపకర్మ అనేటువంటి దాంట్లో లేకపోవడం. ఆ పుణ్యకర్మ సమృద్ధిగా ఉంటుంది. విద్యా సమృద్ధి. కొంతమంది మహాత్ములను చూస్తే ఆ మహాత్ములు ఈరోజు అదే బాగేపల్లి స్వామిని మీకు కూడా కొంతమందికి తెలిసి ఉంటుంది. బాగేపల్లి స్వామితో ఇప్పుడే మాట్లాడితే ఆ స్వామి ఎట్లా మాట్లాడుతున్నారంటే నిజంగానే నాకైతే చాలా బాగా ఆనందం అనిపించింది. బాగేపల్లి స్వామి ముదిగుబ్బకు వచ్చున్నారు, కుప్పంకి రాలేదనుకుంటాను నేను. వారు ఏమి మాట్లాడినా మీరు బ్రాహ్మీ స్థితిలోనే మాట్లాడండి. అసలు మాయ ఉందని కానీ, వేరే జీవుడు ఒకడు ఉన్నాడని కానీ, లేదా ప్రకృతి ఉందని కానీ, లేదా శరీరం ఒకటి ఉందని కానీ ఆ భావన వద్దు, తీసేయి. ఉండేది పరమాత్మయే, పరమాత్మ తప్ప ఇంకొకటి ఏమీ లేదు అనే మాట్లాడు ఇప్పటి నుంచి నువ్వు అని అంటున్నారు. అంటే వారు ఎంత స్పష్టంగా చెప్తున్నారు అనేటువంటిది అక్కడ అర్థమవుతుంది. వారు అలా చెప్తున్నారంటే వారి భావాన్ని చాలా స్పష్టంగా ప్రకటిస్తున్నారుగా. అలా ప్రకటిస్తున్నారు అంటే ఎంత పరిపక్వమైనటువంటి జ్ఞానం అది. అంతటి పరిపక్వమైనటువంటి జ్ఞానంతో వారు మాట్లాడుతున్నారు. సరే, అది విద్యా సమృద్ధి. ఈ విద్యా సమృద్ధి అనేటువంటిది ఈ ఆత్మతత్వ రూపంగా కానీ, లేకంటే ఇంక వేరే విద్య అయినా కూడా సరే, ఆ విద్యలో వాళ్ళు రాణించడం అంటే అది కూడా గొప్పదే కదా. ఏమో ఈ మధ్యలో ఈ టైంలో నిద్రొస్తున్నటువంటి శౌర్య, ధైర్య, ఔదార్య. శౌర్యం అంటే పరాక్రమం. ఈ పరాక్రమంగా ఉండేటువంటిది అభివృద్ధి. పరాక్రమ అభివృద్ధి అంటే పరాక్రమం దేనికోసం? ఈ పరాక్రమం అనేటువంటిది ధర్మాన్ని నిలబెట్టే నిమిత్తం, ధార్మిక వ్యవహారములను స్పష్టం నిమిత్తం అక్కడ చూపించేటువంటి శౌర్యం ఉందే, ఆ శౌర్యం అభివృద్ధిగా కనిపించుట. అది కానీ లేకుంటే ఇంకా ధైర్యం. ఏదైనా ఒక పని చేయాలనంటే ధైర్యంగా ముందుకు వెళ్ళుట. ఏ పని? అది ఏం పని అంటే దైవ కార్యక్రమం. దైవ కార్యక్రమం చేయాలనంటే సహజంగా ఎవరు ముందుకు రారు. దాంట్లో
ఇప్పుడు అద్వైత విషయాన్ని మాట్లాడాలంటే ఒకసారి ఆశ్రమంలో వార్షికోత్సవానికి టాపిక్స్ అంటే నేను చెప్పినాను స్వామీజీకి, స్వామీజీ ఏదో ఒక టాపిక్ ఉంటే బాగుంటుంది అని అంటే టాపిక్ లేకుండా పోతే ఎంతో కథలు చెప్పుకొని పోతుంటారు స్వామీజీ, ఆ కథలు చెప్పేదానివల్ల పెద్ద ప్రయోజనం ఏముండదు అని నేను ఎందుకో అన్నాను. సరే అని వారు ఏమనుకున్నారు కానీ వార్షికోత్సవానికి టాపిక్ పెట్టారు. ఏమంటే కేనోపనిషత్తు పైన మాట్లాడాలి అని పెట్టారండి. వచ్చిన ఉపన్యాసకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏం చేశారంటే ఎక్కడ కానీ ఏ ఆశ్రమంలో కానీ ఈ విధంగా టాపిక్ అనేది ఇవ్వరండి. ఇక్కడ టాపిక్ ఇచ్చినారు, ఇప్పుడు ఆ టాపిక్ పైన మేము మాట్లాడాలా అని వాళ్ళు వాపోతారు. అంటే ఏముందో చూడండి, ఇక్కడ నువ్వు ఆ టాపిక్ ఒకటి ఇచ్చినప్పుడు ఇంకా నీకు ఈజీగా ఒక టాపిక్ అనేటువంటిది స్పష్టంగా ఇచ్చినారు అని అంటే ఆ టాపిక్ని తీసుకొని మాట్లాడడం చాలా సులభం. టాపిక్ లేకుండా మాట్లాడడం అంటే కష్టం ఇంకా. కాబట్టి టాపిక్ ఇచ్చినారు అన్నప్పుడు ఆ టాపిక్ తీసుకొని ఆ టాపిక్లో మనం మాట్లాడగలగడం అనేటువంటిది చాలా నీకు దాన్ని ఏం చేసినట్లయింది, కావాల్సిన స్పూన్ ఫీడింగ్ ఇచ్చినట్లయింది. స్వామీజీ ఏమన్నారంటే కేనోపనిషత్తును నన్ను కూడా శ్రవణం చేయమన్నారు. సరే, కేనోపనిషత్తుని నేను అంతకుముందే ఆల్రెడీ ఒకసారి శ్రవణం చేసి ఉన్నాను, చెప్పాను ఈ విధంగా శ్రవణం చేస్తున్నాను చెప్పంటే నువ్వు చేసావు బాగానే ఉంది, ఇప్పుడు మళ్ళీ చెయ్యాలి. సరే చేసిన. స్వామీజీ ఒకానొక సందర్భంలో అన్నారు, స్వామీజీ ఇంకొక స్వామీజీ ఇద్దరు ఆశ్రమంలో ఉన్నారు. ఆ స్వామీజీ ఏదో బుక్ చదువుకుంటుంటే ఏం స్వామి ఏ పనిలో ఉన్నారు మీరు అని అడిగారు. గ్రంథం చదువుకుంటున్నాయా అంటే ఏం స్వామి ఏం గ్రంథం చదువు, నా బయోగ్రఫీ చదువుకుంటున్నాను అన్నారట. నా బయోగ్రఫీ చదువుకుంటున్నాను. ఓహో, బయోగ్రఫీ చదువుకుంటారా, అట్లయితే నాకెందుకు లేని స్వామీజీ అక్కడికి పోకుండా స్వామీజీ మళ్ళీ వేరే కార్యక్రమం మీద ఉంటే దాన్ని చూసుకుంటారు. సరే, మళ్ళీ తిరుక్కొని వస్తే ఆ బుక్కును వారు అక్కడ పెట్టి మళ్ళీ వాళ్ళు లేచి ఏదో వ్యవహారాలకు వెళ్ళారు. అప్పుడు ఏందో బుక్ చూస్తే వేరేగా ఉంది, వేరేందో బయోగ్రఫీ అని అన్నారు అని చెప్పి వెళ్ళి చూస్తే ఆ బుక్ ఏదో చూస్తే కేనోపనిషత్తు అట. అంటే కేనోపనిషత్ అనే ఉపనిషత్తును వారు చదువుతూ నా బయోగ్రఫీని చదువుతున్నానని అన్నారు. నా బయోగ్రఫీని అంటే నా చరిత్రను చదువుతున్నానని అంటున్నారు. అంటే చెప్తున్నటువంటి మహానుభావుడు ఎలా చెప్తున్నాడు చూడండి. చదువుతా ఉండేది ఉపనిషత్తును చదివితే ఏమంటారంటే నన్ను గురించి నేను చదువుకుంటున్నానని చెప్తున్నారు వారు. ఇట్లాంటి మహానుభావులందరూ ఉన్నారు కాబట్టే అంతో ఇంతో శాంతి అనేటువంటిది ఉంది. లేకపోతే ఎక్కడుంటా చెప్పండి. అందుకే ఇక్కడ చెప్తాడు అది ధైర్యం. ధైర్యం అన్నప్పుడు ధృత్య యయ ధారయతే మనః ప్రాణ ఇంద్రియ క్రియా యోగేన వ్యభిచారిణ్యం ధృతి పార్థ సాత్వికి. ఆ ఇంద్రియములు మనస్సును ప్రాణమును అంతటిని నిలిపి ఏకాగ్రం చేసి ఆత్మతత్వం కోసం ప్రయత్నం చేయటం అనేది చూడండి ఎంత ధైర్యం అంటే వాడు చేయగలుగుతాడు. పైగా మాట్లాడాలంటే కూడా అదే విషయాలు మాట్లాడతాడు, వేరే విషయాలు మాట్లాడు. అట్లాంటిది టాపిక్ ఇస్తే ఈ ఆశ్రమంలో టాపిక్ ఇచ్చారండి కేనోపనిషత్తు ఇచ్చారండి అని మాట్లాడినారు ఈ సాధువు. వాళ్ళు నేను మాట్లాడాలా? ఏదో. నెక్స్ట్ ఔదార్య సమృద్ధి. ఔదార్యం అంటే హృదయము ద్రవించి వేరే వాళ్ళకు సహాయం చేయటం. ఆ ఔదార్యం వేరే వాళ్ళని చూస్తే
వాళ్ళలో ఉండేటువంటి దానిని బాధ కావచ్చు, వాళ్ళు పడుతున్నటువంటి అజ్ఞానం యొక్క ప్రభావాన్ని చూచి ఆ అజ్ఞానము నుండి వాళ్ళని ఎట్లా బయటపడేయాలా, ఏ విధంగా వాళ్ళు అజ్ఞానం నుంచి బయటపడతారు, దానికోసం నేను ఎట్లా ప్రయత్నం చేయాలా అని చేసే ప్రయత్నం ఉందే అది అవుతాయి. ఏమండి, శంకరాచార్య స్వామి వారు అటువంటి ఔదార్యంతో మనల్ని అందరినీ అనుగ్రహించి మనకు భాష్యమును అనుగ్రహించారు. ఆ భాష్యమే ఇప్పుడు అందరికీ ఆదర్శం. అంటే ఎందుకోసం రాసినట్లు శంకరుల వారి భాష్యం చెప్పండి. శంకరుల వారు ఇప్పుడు భాష్య రూపంగానే ఉన్నారు. మనందరిపైన ఉండేటువంటి ఔదార్యం. వీళ్ళు ఇప్పుడు కాకపోయినా రేపు కాకపోయినా ఏదో ఒక రోజు వీళ్ళు ఈ మార్గానికి వస్తారు. వచ్చిన వాళ్ళను ఈ మార్గంలో మనం చూపించుట అనేది ఔదార్యం. శమదమాది సద్గుణ సమృద్ధి. శమ అంతరింద్రియ నిగ్రహం, దమం బాహ్యేంద్రియ నిగ్రహం, సద్గుణ సమృద్ధి. ఈ శమదమాదులు ఉంటే సద్గుణములు ఉన్నట్లే. అప్పుడు ఇంద్రియములను మనం బయట పంపిస్తామే, అది సద్గుణములో మార్గం వైపు పంపించడం జరుగుతుంది. అంతరింద్రియ నిగ్రహం, ఇతరులు ఏమి చేసినా ఎలా వ్యవహారం చేసినా నిగ్రహించుకునే ఉంటాడు, నిర్వికారంగా కూడా ఉంటాడు. ఏ విధముగానూ ఇతరులకు హాని కలిగించే పని ఉండదు. అదే ఇంద్రియ నిగ్రహం, శమం. తర్వాత దమం. అవును, ఇతరులు తనకు హాని కలిగించిన తను నిర్వికారంగా ఉండాలి. అది శమం యొక్క గొప్పతనం. ఆరురుక్షోర్ మునేర్ యోగం కర్మ కారణం ఉచ్యతే, యోగారుఢస్య తస్యైవ శమ కారణం ఉచ్యతే. యోగారుడు ఎట్లుంటాడు? శమం కలిగి ఉంటాడు. శమం అంటే అంతరింద్రియ నిగ్రహం. అంతరింద్రియ నిగ్రహం అని అంటే ఇక్కడ ఆ విషయాలన్నింటికి రియాక్ట్ కాకుండా ఉండటానికి కాదు. రియాక్ట్ కాకుండా ఉంటే తెలిసి కాకుండా ఉండడా, తెలియకుండా కాకుండా ఉండడా? అంటే విషయ పరిజ్ఞానం ఉండి వివేక జ్ఞానము చేత రియాక్ట్ కావాలి. అది శమం అంటే. అది ఉంటా. అది తర్వాత సద్గుణ సమృద్ధి. అన్ని సద్గుణములే. అతనిలో దుర్గుణములు అనేటువంటివి వెతుకుదామంటే కూడా కనిపించదు. అటువంటిదంతా ఉందే అది సద్గుణ సమృద్ధి. జ్ఞాన సమృద్ధి. ఇంకొంతమందిలో జ్ఞానం. అతను వెతుక్కోకుండా ఏ విషయం అడిగినా ఆ విషయాన్ని వెంటనే చాలా స్పష్టంగా అనుభవపూర్వకంగా చెప్తాడు. ఎంత అనుభవ జ్ఞానం ఉండాలి అక్కడ. కాబట్టి జ్ఞాన సమృద్ధి. ఇలా గోచరించినచో అంటే ఇవి ఎక్కడెక్కడన్నా కనిపిస్తే మళ్ళా అంటున్నాడు ఓజః తేజః తరః బల పౌరుష సార ఆకార దార్ఢ్య ఉత్సాహములతో మహత్తరముగా నూర్జితమై గోచరించునేని. చూడండి ఎక్కడ. ఎందుకంటే శ్రీమదూర్జితమేవ అనే దానికి శ్రీ అనేటువంటి దానికి ఎంతసేపు చెప్పారు. ఇప్పుడు
ఇక్కడ తేజ, ఓజ, ఇక్కడ చూడండి ఓజస్, ఓజస్సు, తేజస్సు, తేజస్, ఓజస్సు, ఓజం. ఇప్పుడు తేజస్సు అని అంటే ప్రాగల్భ్యం, అంటే నువ్వు ఏ విషయానికి వస్తే ఆ విషయానికి సంబంధించింది కరెక్ట్గా మైండ్ యాక్టివ్ అయ్యి ఆ విషయాన్ని కరెక్ట్గా ప్రజెంట్ చేస్తారు. ఓజస్ అని అంటే అతనిలో ఉండేటువంటి గ్లో అది. తర్వాత తరహ అన్నాడు, బల, పౌరుష, సార, ఆకార. బలము, తేజస్సు అనేటప్పుడు ఏ విషయం అయితే వస్తుందో ఆ విషయానికి సంబంధించి శాస్త్రం ఏం చెప్తాంది అనేటువంటిది మైండ్లో ఎక్కడో ఉంటుంది. అది కరెక్ట్గా దాన్ని తీసుకొచ్చి ముందర పెడుతుంది. అది తేజస్సు అంటే. శాస్త్రమును తీసుకొని వచ్చి పెడుతుంది. ఈ విషయానికి శాస్త్రంలో ఏం చెప్పింది అని తీసుకొచ్చి పెడితే అది తేజస్సు. ముఖంలో కనిపించేటువంటి తేజస్సు, దానిని ఓజస్సు అంటారు. బలం, పౌరుషం చూడండి, అన్నీ ఎట్లుంటాయంటే బలము వేరే, పౌరుషం వేరే. బలం అంటే ఇది శక్తి సామర్థ్యం. పౌరుషం అని అంటే ఏ సమయములో ఏ పని చేయగలనో అది చెయ్యడం, అలా చెయ్యగలిగేటువంటి సామర్థ్యం, దాన్ని పౌరుషం అంటే. అది అది ఖచ్చితంగా అలా చేయగలగాలి. అలా చేయడం అనేటువంటిది పౌరుషం. హనుమంతుడు లంకాపట్టణానికి వెళ్ళాడు. లంకాపట్టణానికి వెళ్ళి గమనొచ్చాడా? లంకాపట్టణంలో వెళ్ళి రాముడు అంటే ఏంటో చాటు వచ్చాడు. అంతవరకు రాముడు అంటే రావణాసునికి అంతో ఇంతో తెలుసు, కానీ ఇంత దూరం వస్తాడా, ఇది అవుతుందా అనేటట్లుగా ఉన్నాడు రావణాసుడు. అయినా హనుమంతుడు ఇవన్నీ చూపించి కేవలం నేను సామాన్యుణ్ణి, రాముని యొక్క సైన్యంలో నాలాంటి వాళ్ళు కొల్లలుగా ఉన్నాడని చెప్పి అక్కడ చెప్పి వస్తాడు. అది పౌరుషం. పౌరుషం అంటే అట్లుండాలి. సారం, ఆకారం, దారుఢ్యం. ఏమంటే ఆకారము మళ్ళా దారుఢ్యం. దారుఢ్యము అనేటప్పుడు ఏంటంటే శరీరములో ఉండేటువంటి అవయవములన్నీ దృఢముగా ఉండుట, అది దారుఢ్యం. ఫిట్నెస్, ఆ ఫిట్నెస్ కూడా దార్ఢ్యంగా ఉండాల. అంటే ఫిట్నెస్ అనేటువంటిది సామాన్యులు నార్మల్గా కూడా ఉంటుంది, కానీ ఇప్పుడు ఈ సిక్స్ ప్యాక్ అనేటువంటిది కూడా ఉంటుంది చూడండి. నిన్ననే ఏదో నేను ఒక దీంట్లో చూశాను. ఒక అతను కరాటే మాస్టర్ అని అనుకుంటా నేను. అతను కరాటే మాస్టర్ వేరే వాళ్ళకు కరాటే చూపిస్తున్నాడు. అతను ఇప్పుడు ఇట్లా 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 ఫల్టీ కొట్టాలని అనుకోండి, ఇట్లా ఫల్టీ కొట్టాలనేటప్పటికీ ఆ ఫల్టీ కొడుతున్నాడు, కింద అసలు టచ్ అనేటువంటిది, చేతులు కూడా ఇట్లా పెట్టట్లేదు అతను. అట్లా ఇట్లా వంగి ఇట్లా ఫల్టీ కొట్టాడు అతను. పైగా పైకి నిలబడి పైన తిరుగుతున్నాడు, ఇట్లా ఇట్లా వంకర్లోకి అట్లా తిరిగేస్తూ మళ్ళీ దాన్ని కింద పడి కరెక్ట్గా ఇట్లా పడి ఇట్లా నిలబడతాడు. అట్లాగే తిరిగితే మామూలుగా మనం అట్లే తిరిగిపోతుంటాం, కానీ అతను అట్లా కాదు. నాకైతే భలే వండర్ అనిపించింది. తర్వాత షోల్డర్తో ఇట్లా తిరగడం అనేటప్పటికీ ఆ షోల్డర్ను తిప్పుతూ షోల్డర్తోనే తిరుగుతున్నాడు ఇప్పుడు అతను. అంటే ఆ ఫోర్స్నెస్ ఎట్లా ఉంటుంది అనేటువంటిది ఇదంతా అతను చూపిస్తున్నాడు, వాళ్ళకి అందరికీ చూపిస్తున్నాడు. సో వాళ్ళందరూ కూడా దాన్ని ఫాలో అవుతున్నారు, మళ్ళీ ఫాలో అయ్యారు.
నిజంగా చూసి ఆ, అతను ఏంటది నిజంగానే ఆ శరీరాన్ని ఎంత చాకచక్యంగా తిప్పుతున్నాడు, ఏం చేస్తున్నాడని నాకు అనిపించింది. అది దారుఢ్యము అనేటువంటిది అక్కడ వస్తుంది. ఆకారం అనేటువంటిది ఆకార రూపం, ఏ ఆకారం ఎట్లట్లుంది అనేటువంటిది వస్తుంది. అన్నీ అవయవములుగా పుష్టిగా కలిగి ఉంటే అది ఆకారం బాగానే ఉంటుంది. కానీ దారుఢ్యం అనేటప్పటికీ ఆ బ్రహ్మాండమైనటువంటి సామర్థ్యం అది. తర్వాత ఉత్సాహంతోనండి మనం ఏదైనా ఒక పనికి దిగితే ఉత్సాహంతో రావాలి. ఇప్పుడు గీతా విచారణ, భగవద్గీత విచారణకు వచ్చినాం. అదే చెప్తున్నాను చూడండి, ఇప్పుడు నాకు 2-3 సార్లు ఆవిలింపులు వస్తున్నా చూడండి. ఇవి ఈ నిన్న ఈరోజు వస్తుంది. ఎందుకు వస్తుందో నాకేం అర్థం కావట్లేదు. ఇది రాకూడదు, ఇంతవరకు ఇప్పుడు రాలేదు, కానీ ఇప్పుడు వస్తుంది. నిన్న వస్తుంది, ఈరోజు వస్తుంది. ఎందుకు వస్తుందో ఏం అర్థం కాలేదు. దాన్ని నేను కనిపెట్టాలి. తినే ఆహారంలో ఏమన్నా ఫాల్ట్ ఏంటంటే చూసి ఇప్పుడు 5:30 నుంచి 7:30 వరకు అక్కడ ఓని పారాయణం ఉంటుంది, మళ్ళీ ఉపన్యాసం ఉంటుంది. ఆ టైట్నెస్ ఉండొచ్చునేమో అని నేను కూడా అనుకుంటున్నాను, ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చూడాలి. అది కూడా ఒక కారణం. అది కూడా కారణమే. దానివల్ల కూడా వస్తూ ఉంది. దానికన్నా కొద్దిగా నేను చూస్తాను అది. తర్వాత అంటే ఇక్కడ ఉత్సాహం అనేటువంటిది చెప్పాలి అనేటువంటి ఉత్సాహం అయితే ఉంది. ఇప్పుడు చూడండి, మీరు ప్రశ్న అడిగితే నాకు అది ఈ ఆవిలింపులు ఇవన్నీ ఏమి ఉండవు. అంటే ఇంకొక రీజన్ కూడా సార్, ఇప్పుడు మీరు క్లాస్ చెప్తా ఉంటారు, మేమందరం స్పందన లేకుండా ఉండడం వల్ల కూడా ఎక్కడ లేని వీక్నెస్ జనరల్ గా ఆవహిస్తుంది. ఎందుకంటే ఎవరు స్పందించకపోతే ఎదుటి వ్యక్తికి ఖచ్చితంగా అది ఒకలాగా అయిపోతుంది. ఎవరో ఒక రియాక్ట్ అవ్వడము, ప్రశ్నించడం, మీరు మమ్మల్ని ప్రశ్నించడం జరిగినప్పుడు మేము యాక్టివ్ అవుతాము. మీరు అవును 100% కరెక్ట్ అది. కాబట్టి ఆ ఉత్సాహము, తర్వాత మహత్తరముగా నూర్జితమై గోచరించునేని అంటే ఇదంతా బాగా గొప్పగా ఎక్కడెక్కడ కనిపిస్తూ ఉందో, ఇట్లాంటి లక్షణాలు ఎక్కడైతే కనిపిస్తాయో అదంతా కూడా శ్రీ, శోభ, లక్ష్మి, కాంతి, సరస్వతి, బుద్ధి, కీర్తి, స్మృతి, ఇవి ఎక్కడెక్కడైతే గోచరించునేని అది సర్వము నా శక్తి సంభూతము. చూడండి, ఇక్కడ శ్రీ, శోభ, లక్ష్మి, కాంతి, సరస్వతి, బుద్ధి, కీర్తి, స్మృతి, ఇదంతా బుద్ధికి సంబంధించినటువంటి అంశాలు. ఇవన్నీ వేరు వేరు పేర్లతో చెప్పినారు, కానీ ఆ వేరు వేరు పేర్లతో ప్రకటించినా కూడా సరస్వతి అని అంటే ఒక అమ్మవారను, లక్ష్మి అంటే ఇంకొక అమ్మవారను, లేదా లక్ష్మి అంటే ధనమను, ఇక్కడ సరస్వతి అంటే కేవలము తెల్లగా చీర కట్టుకోండి అమ్మవారు, అట్లని కాదు. ఇక్కడ ఇవన్నీ బుద్ధికి సంబంధించినటువంటి ఒక్కొక్క వ్యవహారంలో బుద్ధి చేసేటువంటి సామర్థ్యం ఉంది. దానికే ఈ పేర్లన్నీ. బుద్ధి యొక్క సామర్థ్యం, ఆ బుద్ధి యొక్క సామర్థ్యం అనేటువంటి